హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాము. అలాగే వెల్కమ్ టు క్వీన్స్ బ్యూటీ. ఈరోజు మార్నింగే అయితే పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్ళిపోయారనమాట. తర్వాత నేను హస్బెండ్ వాకింగ్ వెళ్దాము అని అనుకుంటే వెదర్ అయితే చల్లగా ఉంది కదా, కూర్చుని కాఫీ అయితే తాగుదాము, ఇంక ఈరోజు అయితే వాకింగ్ వద్దు అని చెప్పారు. జనరల్గా అయితే నేను కాఫీ మంత్కి ఒక్కరోజు కూడా తాగను అనమాట, మంత్లీ వన్స్ కూడా తాగను. బట్ ఎప్పుడైనా ఇలా ఇద్దరికి కుదిరినప్పుడు కూర్చుని తాగాలి అనిపించినప్పుడు మాత్రం తాగుతాం అనమాట. యాక్చువల్గా అయితే ఈరోజు హస్బెండ్కి ఆఫీస్ ఉండాలి, కానీ ఈరోజు ఆఫీస్ లేదనమాట. అందుకని చెప్పి ఇలా ప్రశాంతంగా కూర్చుని కాఫీ అయితే తాగాము. అయితే కాఫీ తాగడానికి కూర్చుంటే మా హస్బెండ్ ఈ మొక్కలు చూడు ఎలా పెరిగిపోయాయో అని చెప్పేసి, ఇక్కడ ఇలా పెరిగిపోయి గడ్డి వచ్చేసాయి, బాగా ఇదై పెరిగిపోయాయి, కట్ చేద్దాం, మనం క్లీన్ చేద్దాము అని చెప్పేసి అని అన్నారనమాట. యాక్చువల్గా అయితే లాస్ట్ వీక్ అయితే కొంచెం గార్డెన్ అంతా కూడా కొంచెం చేపించాను, బట్ స్టిల్ వర్షాలు పడడంతో ఫుల్గా అయితే గార్డెన్ పెరిగిపోయింది. హస్బెండ్ వ్యూవర్స్ అందరికీ హాయ్ చెప్తున్నారు. ఫ్రెండ్స్ హాయ్. సో అదనమాట సంగతి. అయితే గార్డెన్ అయితే క్లీన్ చేద్దామని ఇద్దరు కాఫీ తాగుతూ మాట్లాడుకుంటూ అనుకున్నాము. ఇంకేంటి, హస్బెండ్ హెల్ప్ చేస్తే గార్డెన్లో ఇంకా చక్కచక్క పనులు అయితే అయిపోతాయి. ఎంత గార్డెనర్ని పెట్టినా కూడా వాళ్ళు మనం ఒక కొమ్మ తీయండి అంటే మొక్కలు తీసేసిన గార్డెనర్స్ ఉన్నారు నాకైతే. సో నేను అంత గార్డెనర్ని పెట్టి ఎప్పుడు కూడా చాలా చాలా తక్కువ మేమిద్దరే చేసుకుంటాము, లేదంటే నేను రోజు కొంచెం కొంచెం ఏరియా అయితే చేసుకుంటాను. ఇంకా హస్బెండ్ ఉన్నప్పుడు అయితే మనకి 4-5 రోజులు పట్టదు, ఒకే రోజులో హామ్ ఫట్ అని మొత్తం గార్డెన్ అయితే క్లీన్ అయిపోతుంది. సో మాకు గార్డెన్ టూర్ కూడా చేసినట్టు ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం నేను ఎలా ఏంటి ఎక్కడ ఏ మొక్కలు వేసానో కూడా మీకు నేను చూపించినట్టు డీటెయిల్గా ఉంటుంది. చాలా వెరైటీ ప్లాంట్స్ ఉన్నాయి, స్కిప్ చేయకుండా వీడియో అయితే చూసేసేయండి. యాక్చువల్గా అయితే నేను బ్యూటీ పార్లర్ ఉండేది కదా మనకి, ఆ టైంలో అయితే నేను చాలా బిజీ ఉండి మొక్కల్ని అయితే కొన్ని రోజులు పట్టించుకోలేదబ్బా. అందుకని చెప్పి చాలా అల్లకల్లోలం అయిపోయాయి మొక్కలన్నీ. సో మళ్ళీ నేను అయితే కొంచెం పిల్లల కోసం కానీ ఇంకా కొంచెం రెస్ట్ తీసుకోవాలని కానీ వేరే రీజన్స్ వల్ల అయితే బ్యూటీ పార్లర్ అయితే కొంచెం టెంపరీగా అయితే ఆపాను. సో దాని గురించి అయితే నేను ఇంకో వీడియో చేస్తాను. చాలామంది అడుగుతున్నారు ఎందుకు బ్యూటీ పార్లర్ లేదా, 2 months అయింది కదా తీసేసి, ఉందా ఇలా అడుగుతున్నారనమాట. నేను దాని గురించి అయితే డీటెయిల్ వీడియో చేస్తానండి. మన దగ్గర అయితే చాలా వెరైటీస్ మొక్కలు అయితే ఉన్నాయి, ఆ మొక్కలన్నీ కూడా ఈ వీడియోలో చూపిస్తాను. అయితే మా గార్డెన్ టూర్ అయితే ఒక్క వీడియోలో అయితే పెట్టడానికి అవ్వదు ఫ్రెండ్స్, అందుకే 2-3 వీడియోస్లో పెడతాం. చూడండి, మేమిద్దరూ టాటూస్ వేయించుకున్నాము, సన్ అండ్ మూన్ అనమాట. మూన్ నాకు ఫిల్లింగ్, సన్ ఆయనకి ఫిల్లింగ్ అనమాట. చూస్తున్నారా, ఇది కపుల్ టాటూ అని చెప్పేసి అని అన్నారు. ఇవి బ్రహ్మకమలం ఫ్రెండ్స్. అయితే ఇందులో వంకాయ మొక్క కూడా ఉంది, అది తీయడం ఇష్టం లేదు హస్బెండ్కి, అందుకని పక్కన పెట్టి ఏదో డ్రై అయిన మొక్క ఉంటే అదే ఇది మందారం మొక్క. ఈ మధ్య అయితే బాగా తెగులొచ్చి చాలా మొక్కలు అయితే చచ్చిపోయాయి. సో అది ఒక్కటి మాత్రం డ్రై అయింది, ఒక్కటి మాత్రం తీసేసి మళ్ళీ వంకాయ మొక్క ఉన్నది అలా పెట్టేశారనమాట గోడ మీద. ఇలాంటివి అయితే నేను లిఫ్ట్ చేసి పెట్టలేను. సో హస్బెండ్ ఉన్నప్పుడే ఇలాంటివన్నీ చేసుకుంటే హాయిగా అనిపిస్తుంది. సో అదే ఇంకా డీప్ క్లీనింగ్ అనిపిస్తుంది గార్డెన్ అయితే ఇద్దరు కలిసి చేసుకుంటే. ఇంత అల్లకల్లోలంగా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూపిస్తున్నా మాత్రం మిస్ అవ్వకుండా చూడండి ఒక 10 minutes వీడియోని మాత్రం. ఎందుకంటే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ప్లాంట్ అయితే చాలా 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 స్పెషల్ అనమాట. ఇది బ్రహ్మకమలమే. అయితే బ్రహ్మకమలం స్పెషలే, కానీ అందులో రెడ్ కలర్ బ్రహ్మకమలం అంటే ఇంకా 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 చాలా స్పెషల్ కదా. ఎస్ ఫ్రెండ్స్, ఇది రెడ్ కలర్ బ్రహ్మకమలం అనమాట. నేనైతే 2 plants తీసుకొచ్చాను, అది కూడా కడియం నుంచి తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ నర్సరీలో మనకి బ్రహ్మకమలం మొక్కలు వైట్ దొరుకుతాయి, కానీ రెడ్ అయితే దొరకవు. మన దగ్గర వైట్ బ్రహ్మకమలం ఉన్నాయి, రెడ్ కలర్ బ్రహ్మకమలం ఉన్నాయి. అలాగే యాక్చువల్లీ బ్రహ్మకమలం అంటే నైట్ పూస్తాయి కదా మనకి, 8 o'clockకి అట్లా పూయడం స్టార్ట్ అయ్యి నైట్ 2 వరకు అట్లాగైతే ఉంటాయి. కానీ నా దగ్గర డే బ్లూమింగ్ బ్రహ్మకమలం కూడా ఉందన్నమాట. ఆ ఆకులు అయితే ఇంకొంచెం డిఫరెంట్ ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇది రెడ్ కలర్ బ్రహ్మకమలం అనమాట. నేను లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో ఈ సన్నగా తీగలాగా నేను ఈ పక్కన ఎండ తగలకూడదు ఫ్రెండ్స్ బ్రహ్మకమలానికి. సో ఆ కుండీలు ఏం చేశాను, ఆ మొక్కల మధ్యలో పెట్టాను అనమాట. చాలా బాగా అయితే మంచిగా పెరిగింది. సో నేను దానికైతే సపోర్ట్గా కొంచెం స్టిక్స్ పెట్టి చక్కగా కట్టానమాట.
ఫ్లవర్స్ ఎప్పుడు వస్తాయి నాకు తెలియదు, కానీ జనరల్గా అయితే మామూలుగా వైట్ బ్రహ్మకమలంకి అయితే ఫ్రెండ్స్ మనం వేసాక ఒక 2-3 ఇయర్స్కి అయితే వస్తాయి. అంటే మనం ఒక కొమ్మ వేసామంటే 2-3 ఇయర్స్ పడుతుంది మనకి బ్రహ్మకమలం ఫ్లవర్ రావడానికి. నేను ఇచ్చిన వాళ్ళ అందరికీ 2-3 ఇయర్స్కి అట్లా చాలామందికి వచ్చాయి. అలాగే నేను కూడా ఫస్ట్ అయితే ఒక 4 ఇయర్స్ అయితే వెయిట్ చేశాను ఫ్రెండ్స్. నాకు కూడా 4 ఇయర్స్ తర్వాతే బ్రహ్మకమలం రావడం స్టార్ట్ అయింది. ఇప్పుడైతే మన దగ్గర చాలా అంటే చాలా ఉంటాయి బ్రహ్మకమలాలు. నేను పార్ట్ 2, పార్ట్ 3లో కూడా బ్రహ్మకమలాలు చూపిస్తాను. అయితే నాకు ఈ కొబ్బరి తోడు కావాలి ఫ్రెండ్స్. నాకు ఆ స్టిక్స్ పెట్టాను కదా రెడ్ బ్రహ్మకమలంది కట్టడానికి, అయితే ఇంట్లో ఈ కొబ్బరి తోడు కనిపించలేదు. సో నేనేం చేశాను అంటే ఇది బెడ్రూమ్ కిటికీకి రాధా మనోహర్ మొక్కనైతే కట్టామన్నమాట ఈ కొబ్బరి తోడుతో. సో ఇప్పుడు నాకు కొబ్బరి తోడు కావాలి కాబట్టి దట్టు మొన్నటి వర్షానికి ఈ మొక్క అంతా కూడా బాగా వేలపడిపోయింది, హ్యాంగ్ అవుతూ ఉంది, స్టిఫ్గా లేదు. సో ఇంకా సరే ఇది తీసేసి యాక్చువల్గా అయితే పాదులన్నిటికీ కూడా క్రీపర్స్కి అన్నిటికీ కూడా మేమైతే ఏమంటారు ఈ ఐరన్ బట్టలు ఆరేసుకునే తీగలు ఉంటాయి కదా, మ్యాక్సిమం అయితే అవే కడతాము. చూస్తున్నారు కదా, ఇదైతే గిన్నె మాలైతే పైకి ఎక్కుతుందన్నమాట. నాకు చాలా అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ గిన్నె మాలైతే మొక్క అయితే. చూస్తున్నారా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఆ ఫ్లవర్స్ వచ్చినప్పుడు ఒక చిన్న వ్లాగ్ అయినా ఫ్లవర్స్ కోసమే చేస్తాను నేను. యాక్చువల్లీ కావాలి అని మన షార్ట్స్లో కూడా ఉంటుంది గిన్నె మాలతేది సంబంధించిన. ఇప్పుడు ఈ రాధా మనోహర్కి ఉన్న కొబ్బరి తోడైతే తీసేసి మన బట్టలు ఆరబెట్టుకునే తీగలు ఉంటాయి కదా, ఆ తీగలతో అయితే కడదాము. ఐరన్ తీగలు గట్టిగా ఉంటాయి, దీనికి కూడా వేలబడుతుందని చెప్పి చక్కగా విప్పేశాను. ఎందుకంటే నాకు ఇప్పుడైతే ఈ కొబ్బరి తోడు కావాలి. దేనికేనంటే మన అది రెడ్ బ్రహ్మకమలం ఉంది చక్కగా స్టిక్స్తో కట్టడానికి. చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే నాకు ఆ తాడు కావాలి, కానీ దానికన్నా ముందు ఈ రాధా మనోహర్ మొక్కను కూడా చక్కగా అయితే ఫస్ట్ సెట్ చేసేయాలి. కాబట్టి హస్బెండ్ పైకి వెళ్ళి ఆ తాడు వేస్తున్నారనమాట. అదే ఐరన్ది చెప్పాను కదా బట్టలు ఆరపెట్టుకునేది, అదైతే స్టిఫ్గా గట్టిగా ఉంటుంది. ఈసారి గాలి వాన ఎట్లాంటివి వచ్చినా కూడా మళ్ళీ హ్యాంగ్ అయ్యి వేలాడుతూ అట్లా ఉండదు అనమాట. ఈ కొబ్బరి తోడకి అయితే బాగా లూజ్ అయిపోయింది క్రీపర్ అంతా కూడా. సో ఇది కూడా ఎలాగో ఒక పని చెయ్యాలి, నేను డిలే చేశాను. ఎలాగో ఇప్పుడు నాకు కొబ్బరి తోడు కావాలి కాబట్టి ఇంకా అది కూడా ఈ పని ఆ పని రెండు అయిపోతాయి అన్నట్టు ఇంకా సెట్ చేస్తున్నాం అనమాట. గార్డెన్ అంటే ఫ్రెండ్స్ మనం చిన్న పిల్లలకి ఎంత సేవ ఉంటుందో నాకు తెలిసి అయితే వాళ్ళకన్నా ఎక్కువ ఉంటుంది. మ్యాక్సిమం చాలా అంటే చాలా ఎఫర్ట్స్ పెట్టాలన్నట్టు ఉంటుంది. చాలా బాగా చూసుకోవాలి. దట్టు ఏంటంటే రాధా మనోహర్కి బాగా బడ్స్ వచ్చాయన్నమాట ఫ్లవర్స్. ఇప్పుడు నేను వెయిట్ చేస్తున్నాను ఫ్లవర్స్ కోసం. ఇప్పుడు బడ్స్ బాగా వచ్చాయి. ఒక 2-3 డేస్లో అయితే పువ్వులు వస్తాయి. ఈ టైంలో దాన్ని మనం ఏమైనా గట్టిగా చుట్టేసామంటే ఆ తాడికి మళ్ళీ అంతా కూడా డిస్టర్బ్ అవుతుంది. అందుకని మళ్ళీ నేను చాలా చిన్నగా చక్కగా నీట్గా అల్లుకునేలాగా స్లోగా తిప్పాను అనమాట. చూస్తున్నారు కదా, ఈ వైరే నేను చెప్పిన వైర్ అనమాట. యాక్చువల్లీ అయితే వీడియోని ఫ్రెండ్స్ పని చేస్తూ తీసాను. సో వీడియో ఇటు అటుగా ఉన్నా కూడా ఎక్స్క్యూజ్ చేయండి. ఒకవైపు పని చేస్తూ ఇది చూస్తున్నారా, ఇది ఇంకో అదర్ సైడ్ ఆఫ్ ది హౌస్ అనమాట. రైట్ సైడ్ హౌస్కి రైట్ సైడ్ ఇటువైపు రాధా మనోహర్ వేసాను, ఇది కింద వేసాను భూమిలో. ఇప్పుడైతే మీకు చూపించింది మాత్రం నేను మళ్ళీ కుండీలో పెట్టాను అనమాట. సో ఇప్పుడైతే కొబ్బరి దారం తీసుకున్నాను ఫ్రెండ్స్, స్టిక్స్ కూడా తీసుకున్నాను అనమాట. అయితే రెడ్ కలర్ బ్రహ్మకమలం అయితే తీగలుగా కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది. మన భూమిలో కూడా అది కుండీలో ఉన్న మట్టిలో కూడా చాలా వేర్లు చాలా పైకి ఉంటాయి, కిందకంటే వెళ్ళిపోవు. చాలా అంటే చాలా డెలికేట్ ఉంటుంది ప్లాంట్ అయితే. సో మనం చాలా కేరింగ్గా ఈ కొబ్బరి దారాన్ని కూడా దాన్ని బాగా ఒలిచేసి సన్నగా దారం చేసి ఆ సన్నటి దారంతో నేను స్టిక్స్కి ముడేస్తున్నాను అనమాట. చూస్తున్నారా, మీకు వీడియోలో సన్నగా అసలు తీగలాగే కనిపిస్తుంది. చాలా డెలికేట్ ఉంటుంది రెడ్ కలర్ బ్రహ్మకమలం. సో ఎక్కడికక్కడ మనం ఏదైనా అంటే అది పక్కన పడినా చిన్న రూట్స్ వచ్చి వెళ్ళిపోతుంది. ఇలా కట్టేశాను అనమాట. సో ఇప్పుడు దీన్ని బాధ్యత తీసుకుంటే మనకి 1-2 ఇయర్స్లో మంచిగా అయితే ఫ్లవర్స్ వచ్చేస్తాయి. యాక్చువల్గా అయితే చాలా అంటే చాలా కాస్ట్ తీసుకున్నారు. ముందైతే ఇది నేను 250కి తీసుకున్నాను కడియంలో చిన్న పోట్లు. ఇప్పుడు నేను చేస్తుంది ఫస్ట్ చేసింది పెద్ద కుండీలోది అయితే
800కి తీసుకొచ్చాం ఫ్రెండ్స్. చాలా అంటే చాలా కాస్ట్. ఇది చూస్తున్నారా, స్నేల్ దొరికింది నాకు బ్రహ్మకమలం దాంట్లో. ఆ పక్కకి పెట్టాను అనమాట, మట్టిలో వేసేసాను. ఇంత అల్లకల్లోలంగా ఉంది ఫ్రెండ్స్ మా గార్డెన్ అయితే. దీనైతే చాలా అంటే చాలా నీట్గా చేసేసాము ఇద్దరు కలిపి. మార్నింగ్ 7:30కి మొదలు పెడితే ఆఫ్టర్నూన్ 1 అయ్యిందనమాట. సో హస్బెండ్ చెప్తున్నారు, ఇలా సందులో నడిచేటప్పుడు మొక్కలేవి కాళ్ళకి తగలకూడదు అని చెప్పి. ఆయనకి నాకు ఎప్పుడు ఈ విషయంలో మళ్ళీ ఫైట్ అని కాదు కానీ తిడతా ఉంటారు, నువ్వు ఇన్ని మొక్కలు పెడతావు, మెయింటైన్ చేయవు అని చెప్పి. ఎంత చేసినా ఎక్కడో దగ్గర ఏదో ఒక వర్క్ అయితే ఉంటూనే ఉంటుంది. ఇది కూడా బాగా గడ్డ పెరిగేసింది. సమ్మర్కి అయితే నేను చాలా మొక్కలు ఏమీ వేయలేదు. ఈ రెయిన్స్ పడితేనే కానీ మళ్ళీ మనం ఎలాంటి మొక్కల్ని మెయింటైన్ చేయడం చాలా అంటే చాలా కష్టం. అసలు వాటర్ పొయ్యకపోయినా ఈ గడ్డి చూసారా ఎంత చక్కగా వస్తుందో అసలు. హస్బెండ్ అయితే చాలా హెల్ప్ చేశారు. అబ్బాయి ఇలా కుండీలు గోడ మీద ఉన్న వాటికి నాకు తీయాలి గడ్డి అది అని అంటే మనకి చాలా అంటే చాలా కష్టంగా అనిపిస్తుంది లేడీస్కి. అది బలంగా నాటుకుపోయి దాని వేర్లు చాలా బలంగా ఉంటాయి. ఇది చూసినారా, బుల్లి చిన్న కనిపిస్తున్న ఈ మొక్కలన్నీ కూడా కనకాంబరాల మొక్కలండి. ఆ విత్తనాలు పడి మనకి సాప్లింగ్స్ అలా వచ్చాయన్నమాట. ఇవన్నీ ఇంకొంచెం వర్షం పడ్డాక ఇంకొంచెం 10-15 డేస్ అయిన తర్వాత రీపాటింగ్ అయితే చేస్తాను. నాకు చాలా అంటే చాలా ఇష్టం కనకాంబరం మొక్కలు. ఒక సందంతా కనకాంబరం మొక్కలే వేశాను. యాక్చువల్లీ ఇంతకుముందు ఈశాన్యం మూల బరువు ఎక్కువ ఉండకూడదని కనకాంబరం మొక్కలే ఎక్కువ ఉండేవి. చాలా తక్కువ కోస్తాను, దేవుళ్ళకి మాత్రం కోసి పటాలకి దండ కట్టి వేస్తాను అనమాట. శుభ్రంగా అయితే ఇందులో అయితే ఇప్పుడు పాలకూర, గోంగూర, తోటకూర ఇలాంటివి అయితే వేద్దాము, వర్షాలు పడుతున్నాయి కదా అని అనుకుంటున్నా. అలాగే కుండీలు ఖాళీ అయినవన్నీ. ఇంతకుముందు మందారాలు అంటే చాలా ఇష్టం ఉండే, ఎన్ని రకాల మందారాలు తెచ్చిపెట్టాను. కానీ నాకు ఇంకా మందారాల మీద చిరాకు వచ్చింది. మెయింటెనెన్స్ ఎంత ఉన్నా పురుగు త్వరగా పట్టేసి. ఇక్కడ చూస్తున్నారా, ఇంకో క్రీపర్ అయితే పైనుంచి వైర్ వేశారు. ఆ క్రీపర్ని కూడా చక్కగా దానికి చుట్టేసాను అనమాట. ఇది ఏ కలర్ ఫ్లవర్ అంటే ఫ్రెండ్స్, కొంచెం పెద్ద సైజు ఉండి గొట్టం పూలాగా వచ్చి అదొక మెరూన్ కలర్ లాగా ఉంటుంది అనమాట. టైం పడుతుంది రావటానికి. బట్ అయితే ఇప్పుడు దానికి మోక్షం వచ్చింది. తీసుకొచ్చి చాలా రోజులైంది. బట్ తీగి పైనుంచి వేసేవాళ్ళు లేక కింద నుంచి ఒకరు కట్టాలి ఫ్రెండ్స్, పైనుంచి ఒకరు లాగి టైట్కి కట్టాలి. సో మా హస్బెండ్కి నాకు ఈ మొక్కలు చేయడానికి కేర్ చేయడానికి టైం అయితే అస్సలు సెట్ అవ్వదు ఫ్రెండ్స్. అందుకని చెప్పి పాపం క్రీపర్స్ అయితే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాయి, వాటిని ఎప్పుడు మేము కేర్ చేస్తామా అన్నట్టు. టుడే అవి మొక్కలు నేను కూడా ఇద్దరు హ్యాపీ అన్నట్టు మా హస్బెండ్ దయ వల్ల. సో అదన్నమాట ఫ్రెండ్స్. నేనైతే శుభ్రంగా ఈ పక్కన ఉన్న గడ్డంతా, సందులో ఉన్న గడ్డంతా తీసేస్తున్నాను. పాపం అప్పుడే మా పనమ్మాయి వచ్చింది, హెల్పర్ వచ్చింది. హెల్పర్ వస్తే నాకు కొంచెం వీడియో తీసి పెట్టు అని చెప్పేసానంటే నాకు వీడియో తీసిందనమాట. సో తర్వాత అంతా హస్బెండ్ నన్ను షూట్ చేశారు ఇలా నేను మొక్కలు పీకేటప్పుడు. తర్వాత హస్బెండ్ వర్క్ చేస్తున్నప్పుడు నేను కూడా షూట్ చేశాను. సమ్ టైమ్స్ ఏంటంటే మామూలుగా అయితే హోమ్ టూర్లు ఇంకొకటి అయితే మనం ఓన్లీ వీడియో మీద ఫోకస్ చేస్తాం కాబట్టి ఇంకా కొంచెం బాగా రావచ్చు. ఈ వీడియో అటో ఇటుగా ఉన్నా కూడా ఏమీ అనుకోవద్దు, ఎందుకంటే వర్క్ చేస్తూ మట్టి చేతులతోనే నేనైతే ఈ వీడియో మొత్తం షూట్ చేయడం జరిగింది. చూస్తున్నారు, ఈ సందంతా కూడా కనకాంబరం మొక్కలే వేసాను ఫ్రెండ్స్. నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఇయర్ మొత్తం పూస్తాయి, ఇప్పుడు లేదు ఈ మంత్ కాదు ఆ మంత్ కాదు అన్నట్టు లేకుండా. అండ్ మనం కట్ చేసి ట్రిమ్ చేస్తూ ఉంటే పూస్తూనే ఉంటాయి, నిత్యం పూలు ఇస్తూనే ఉంటుంది. అందుకే నాకు చాలా ఇష్టం. వీటిని కూడా ట్రిమ్ చేసి చక్కగా అయితే ఈ కొబ్బరి దారంతో అయితే శుభ్రంగా కట్టేశాను అనమాట. అసలు తిప్పతికి మొక్కలు అయితే వద్దు అంటే వస్తూనే ఉంటాయి, చాలా వచ్చాయి. కనకాంబరాలు మాత్రం బాగా కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్. ఏదో మార్నింగ్ ఒక 1 అవర్ చేస్తామేమో అని అనుకున్నాను నేనైతే. అసలు చాలా అంటే చాలా టైం పట్టేసింది. మధ్యాహ్నం 1 అయిపోయింది. కానీ నేను జస్ట్ మేము 2 అవర్స్ చేసిన వర్క్ని నేను మీకు ఇక్కడ 30 మినిట్స్లో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఎడిట్ చేసేసాను. ఈ సోదంతా మాకెందుకురా బాబు అని అనుకోవద్దు. ఒకసారి మా గార్డెన్ అయితే ఎలా ఉంది చూసేసేయండి. ఇదైతే కాగడమల్లి చిన్న సైజు ఫ్రెండ్స్, పెద్ద సైజు కాదు. అది కాగడమల్లి అంటారు కదా, నిత్యమల్లి, అది అనమాట. సో దాన్ని కూడా బుషీగా కడుతున్నాను అనమాట. ఇది ఏంటంటే మల్లిలాగే మనం ఆకులన్నీ తీసేసామంటే ఫ్రెష్గా కొత్త ఆకులతో
మొగ్గలు కూడా వచ్చి చాలా పూలు పూస్తాయి. ఆ చమేలి మొక్క ఉంది ఆ చివరిన, ఆ చమేలి మొక్క దీంట్లోకి చెప్తున్నాను కదా ఫ్రెండ్స్, అసలు మొక్కలను అయితే పాపం ఈ మధ్య అయితే అసలు ఏమీ పట్టించుకోలేదు. సో దీన్ని అయితే ఇలా బుషీగా కట్టేశాను. కొంచెం టైం వస్తే నేను మళ్ళీ, అంటే ఈ ఒక్క రోజుతో అయిపోదు, మనం ఈరోజు చేసిన పని ఇంకొక 2-3 రోజులు ఒక 2 అవర్స్ చొప్పున చేస్తే అది పూర్తిగా సెట్ అవుతుంది అనమాట. ఏమైనా రిపోర్టింగ్ చేయాల్సినవి, కొత్త శాప్లింగ్స్ ఏమైనా వేయాల్సినవి అలా చేస్తే. సో అదనమాట ఫ్రెండ్స్. చూస్తున్నారా కనకాంబరాలు అయితే చాలా అంటే చాలా పూస్తున్నాయి. నేను కట్ చేసిన తుక్కంతా పాపం తిను హెల్పర్ వచ్చి అంతా కూడా చూస్తున్నారా, రోజు అక్కడ ఇంత వస్తుంది. వర్షాలకి గడ్డి చాలా అంటే పెరిగిపోతుంది. నేనైతే పక్క సందు క్లీన్ చేసి వచ్చే లోపల ఇక్కడ ఫ్రంట్ ఏరియాలో మొత్తం గార్డెన్లో ఉన్న అంటే లైక్ దొండపాదు ఎక్కువ వచ్చేస్తుంది. అలాగే ఈ టర్టిల్ వైన్ అంటారు తెలుసా ఫ్రెండ్స్, నేను ఎప్పుడు స్టార్టింగ్లో నచ్చి తెచ్చుకున్నాను. టర్టిల్ వైన్ అయితే వద్దన్నా కూడా మొత్తం గార్డెన్ అంతా అదే పాకేస్తుంది. సో ఈ మొన్న ఎండలకి అయితే మర్మం మొక్కలు మొత్తం అయితే డ్రై అయిపోయాయి ఫ్రెండ్స్. అది నాదే మిస్టేక్. అసలు కొంచెం ఫీవర్ వచ్చి 1 మంత్ అయితే నేను చాలా సిక్ అయినట్టు అయిపోయాను. ఆ టైంలో వాటర్ కూడా ఇవ్వలేకపోయాను మొక్కలకి. చాలా అంటే చాలా డ్రై అయిపోయాయి. మళ్ళీ మనం ఒక 1 వీక్ 10 డేస్ కానీ కాన్సన్ట్రేట్ చేసామంటే మొక్కలన్నీ సెట్ అయిపోతాయి. ఈ జేడ్ ప్లాంట్ ఫ్రెండ్స్, ఇది పర్పుల్ హార్ట్ అనమాట. ఇది బెడ్రూమ్ కిటికీలో పెట్టాను ఎంట్రన్స్లో. అయితే ఈ జేడ్ ప్లాంట్ ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది అంటారని మా పాప బర్త్డేకి యాక్చువల్గా రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తాం కదా ఫ్రెండ్స్, మ్యాక్సిమం నేనైతే రిటర్న్ గిఫ్ట్స్ అయితే మొక్కలే ఇస్తాను 90%. అలాగే వరలక్ష్మి వ్రతం అయినా పిల్లల బర్త్డే అయినా కూడా ప్లాంట్స్ ఇస్తాను. అలా మా పాప బర్త్డేకి ఇచ్చిన ప్లాంట్స్లో నాకు ఒక్క ప్లాంట్ మిగిలితే అది అక్కడ పెట్టాను అనమాట. జేడ్ ప్లాంట్స్ ఇచ్చాము తన బర్త్డేకి. అదే వరలక్ష్మి వ్రతానికి అయితే మొత్తం మందారాలే ఇచ్చాము. ఎందుకంటే అందరింట్లో పుయ్యాలి, అవి నిత్యము మళ్ళీ అవి దేవుడికి పెడతారు అని చెప్పి నాకు చాలా అలా హ్యాపీ అనమాట. అందుకని చెప్పి మ్యాక్సిమం అయితే గిఫ్ట్స్ కింద మొక్కలు ఇవ్వడం జరుగుతుంది. సో అదనమాట ఫ్రెండ్స్. ఇక్కడైతే ఈ గొట్టం పూలు ఎల్లో కలర్ మీకు తెలుసు కదా, పెద్ద ఫ్లవర్స్ వస్తాయి. అయితే ఇది ఇలా సందులో నడుస్తుంటే మీద పడుతుందని చెప్పి చూడండి ఫ్రెండ్స్, దానికి కూడా ఫ్లవర్ ఉంది. పెద్ద ఫ్లవర్స్ వస్తాయి ఎల్లో కలర్ అనమాట. అసలు ఇవి దేవుడి పటాలకి 2 పూలు పెడితే చాలు అన్నట్టు అంత అందంగా ఉంటాయి ఫ్రెండ్స్. అయితే మీదకి వేలపడుతున్నాయి అనమాట. ఇలా నడిస్తే ఏది తగలకూడదు. మా హస్బెండ్కి ఇలా నడిచేటప్పుడు తగులుతుంది, ఇది కట్టేద్దామని చెప్పి దానికి కడుతున్నారు. ఆల్రెడీ అయితే మొన్న గార్డెనర్ వచ్చినప్పుడు ఆ తీగతో పైకి పెట్టించాను. యాక్చువల్గా ఈ మొక్క అయితే ఫ్రెండ్స్ మనం మొక్కలాగా పెంచవచ్చు, క్రీపర్ లాగా కూడా పెంచుకోవచ్చు. మొక్కలా పెంచితే బుషీగా అందంగా ఉంటుంది. కానీ మాకైతే నడవటానికి అడ్డొస్తుంది అని చెప్పి నేను పైకే కట్టేయండి, మనకి పైకి డాబా పైకి వెళ్ళినప్పుడు ఫ్లవర్స్ కోసుకోవచ్చు, లేదంటే అందంగా ఉంటుంది. మందారాలు చాలా పూస్తాయి ఫ్రెండ్స్ దేవుడి పటానికి అయితే, గులాబీలోని. అందుకని చెప్పి పైకి కట్టేసామని చెప్పాను. సో అదనమాట. అయితే ఇది వేలాడుతూనే ఉంది. ఎంత సపోర్ట్ పెట్టినా మా హస్బెండ్ కర్ర పెడదాము అన్నట్టు మళ్ళీ కర్ర కూడా తీసుకొచ్చి ట్రై చేశారు, కానీ అంత వర్కౌట్ అయితే అవ్వలేదు. సో ఏం చేసామంటే ఎంట్రన్స్లో దీనికన్నా ముందున చూస్తున్నారు కదా, ఒక షో ప్లాంట్స్ ఉన్నాయి కదా పెద్దవి కొబ్బరి చెట్టులాగా, దానికి ఈ మొక్కకి కలిపి తీగిని కట్టేశారనమాట. సో దానివల్ల ఏంటంటే ఇంక ఇటువైపు సందులో నడుస్తున్నప్పుడు మన మీదకి పడదు. ఆ కర్ర పెట్టినా ఏమీ అసలు ఆగలేదు. అంత పెద్ద మొక్క ఏమో ఆగుతుంది చిన్నదానికి. మనకంటే అప్పట్లో వుడ్ వర్క్ అయినప్పుడైతే ఈ కర్రలన్నీ ఉండేవి, చిన్న చిన్న స్టిక్స్. వుడ్ వర్క్ అయ్యాక నేను బొద్దింకలు అవి వస్తాయని స్టిక్స్ కూడా ఏం దాయలేదు. మళ్ళీ చెదపురుగులు అవి వస్తాయి ఫ్రెండ్స్. ఎప్పటికప్పుడు గార్డెన్ శుభ్రంగా మన సాయిల్ ఎలా ఉంది ఏంటి అని అన్నీ చూసుకోవాలి. లేదంటే మళ్ళీ చెదపురుగులు ఏమైనా వచ్చాయంటే వుడ్ వర్క్కి చాలా అంటే చాలా కష్టం. చూస్తున్నారు కదా, ఇలాగా ఆ మొక్కకి సపోర్ట్గా తీసుకుని ఇది కట్టారు. ఇదంతా మా ఫ్రంట్ గార్డెన్ ఫ్రెండ్స్. ఇదంతా ఫ్రంట్ సైడ్ వస్తుందన్నమాట. నేను ఎక్కడ పడితే అక్కడ కనకాంబరం మొక్కలు వేసేస్తూ ఉంటాను. ఇవన్నీ కొన్ని చాలా మట్టికి అయితే శాప్లింగ్స్ కూడా తీసేశారు ఆయనకి తెలియక. సో ఈ ఫ్రంట్ని అయితే సర్దు అని చెప్పేసానంటే ఇంక నేనేం చేశాను, అక్కడ ఇవన్నీ కూడా తీసేసి ఏముంచాలి ఏ మొక్కలు ఉంచకూడదు అని చెప్పి నేను మళ్ళీ అవన్నీ అయితే కట్ చేసేసాను. యాక్చువల్లీ కనకాంబరం మొక్కలు ఏంటంటే ఫ్లవర్స్ వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు నేను ట్రిమ్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. దానివల్ల ఏంటంటే కొత్తగా చిగుర్లు వచ్చి కొత్తగా మళ్ళీ పువ్వులు అయితే పూస్తాయి అన్నమాట. సో అదనమాట సంగతి ఫ్రెండ్స్. ఇది చూస్తున్నారు కదా మనకి ఎంట్రన్స్లో అన్నమాట. ఎంట్రన్స్లో మనకి ఒక 4 feet వరకు కూడా మనం మట్టితో ఖాళీ స్థలం అయితే ఉంచేసాము.
మ్యాక్సిమం అయితే మట్టే. చూస్తున్నారు కదా, ఇక్కడ అన్నీ సర్దుతున్నాను అనమాట నేను. డ్రైగా ఉన్నవి, ఏమైనా ఇటు అటు ఉన్నవి. మనకి పువ్వులు పూసిన తర్వాత అవి ఉంటాయి కదా ఫ్రెండ్స్, అది మనం తీసేసేయాలి. సీడ్స్ వస్తాయి కదా, అది మనం తీసేసి మొక్కల్లోనే వేసేయాలి. దానివల్ల ఏమవుతుందంటే మొక్క ముదిరిపోయినట్టు అయిపోయి పువ్వులు పూయడం ఆపేస్తుంది. అదే మనం చివరిని కానీ మనం అన్నీ కట్ చేసేసుకున్నామంటే మళ్ళీ కొత్తవి వస్తాయి అన్నమాట. ఇక్కడ చూస్తున్నారా, ఇది కూడా చాలా అందంగా ఉంటాయి ఫ్రెండ్స్. ఈ పువ్వులు గొట్టం పువ్వులు ముందుకి బాగా హ్యాంగ్ అవుతాయి. కానీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే 2 కార్లు ఉండడం వల్ల అసలు కార్ పార్కింగ్ అప్పుడు చాలా కష్టం అవుతుంది అనమాట. మొక్కలు ఫ్రంట్కి హ్యాంగ్ అవుతూ ఉంటే. సో అవి అంటే రోడ్డు మీదకి వస్తే అవతలలో కార్ తీయడానికి పెట్టడానికి కూడా ఇబ్బంది అవుతుంది, మనకైనా ఇబ్బంది అవుతుంది, గీతలు కూడా పడతాయి అన్నట్టు. సో హస్బెండ్ ఏం చేస్తున్నారంటే అవి క్రోటన్ మొక్కలు ఉంటాయి కదా కొబ్బరి చెట్టులాగా, దాన్ని సపోర్ట్ తీసుకుని అవన్నీ దానికి కట్టేస్తున్నారు అనమాట. ఇన్ని మొక్కలు పెడతావు అనుకుంటానే నాకు కొంచెం అక్షంతలు వేస్తేనే అవి కట్టారు. కానీ నాకు కూడా ఇలా కట్టిన తర్వాత బాగా అనిపించింది. ఏదో ఫ్లవర్ బొకేస్ పెట్టినట్టే గార్డెన్లో ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్. ఎల్లో కలర్ చాలా అంటే చాలా పువ్వులు పూస్తాయి. అసలు నేను ఫ్రంట్ గార్డెన్ అయితే మొత్తం ఇంకా అంత తీయలేదు కూడాను. ఇదైతే సంపెంగ పువ్వులు ఫ్రెండ్స్, ఆకు సంపెంగ అనమాట. ఇది కూడా నేను కడియ నుంచే తీసుకొచ్చాను. యాక్చువల్లీ వచ్చేస్తున్న రోజు మార్నింగ్ కడియం వెళ్ళి ఇలాగా గిన్నె మాలెతే అండ్ రెడ్ కలర్ బ్రహ్మకమలం, అలాగే ఆకు సంపింగ, ఇంకా ఏవో ఇంకో 2-3 రకాలు మొక్కలైతే తీసుకొచ్చాం ఫ్రెండ్స్. అసలు ఆ వర్షానికి మనకు కావాల్సిన మొక్కలు పెరగవు, కానీ వద్దనుకునే మొక్కలు చూడండి ఎన్ని వచ్చేసాయో. అసలు గడ్డి ఈ మర్మం కూడా మొత్తం ముదిరిపోయినట్టు అయిపోయిందని చెప్పి మొత్తం డ్రిమ్ చేసేసాను నేనైతే. నిత్యమల్లి అయితే కొమ్మలు పెట్టాను కదా ఫ్రెండ్స్, అది చక్కగా బాగా వచ్చాయన్నమాట. కొమ్మలు కూడా బుషిగా. మా గార్డెన్ కనుక మీకు నచ్చినట్టయితే ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అని అనుకుంటే కనుక కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్. అలాగే మీకు నచ్చినట్లయితే కనుక ఎలా ఉంది ఏంటి అని కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి. మీకు నచ్చితే వీడియో కంపల్సరీ అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయకపోతే మన గార్డెన్ టూర్ అయితే వేరే వాళ్ళకి సజెషన్కి వెళ్ళదన్నమాట. ఛానల్ గ్రోత్కి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. సో మీరు అందరూ వీడియో చూస్తే కనుక నచ్చితే కనుక మీరు తప్పకుండా అయితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల అయితే ఛానల్ గ్రోత్కి చాలా బాగుంటుంది. చూస్తున్నారా ఫ్రెండ్స్, వెనకాల పింగాణి ఇవి కుండీలు ఉన్నాయి. అస్సలు అడగకండి ఫ్రెండ్స్, అస్సలు వద్దన్నా కూడా మన ఇంట్లో మన గార్డెన్లో ఉండే మొక్క ఏటో తెలుసా? ఒక్కసారి వేసామంటే జీవితాంతం ఉండే మొక్క ఏటో తెలుసా ఫ్రెండ్స్? అది దొండపాదు ఫ్రెండ్స్. అసలు దొండపాదున అయితే మా పెద్ద పాపకి దొండకాయలు ఫ్రై అంటే ఇష్టం అని తెచ్చి ఒక్కసారి వేసా, అది అన్ని మొక్కల మీదకి వచ్చేస్తుంది. పైకి వెళ్ళేటప్పుడేమో కాయలు మధ్యలో వచ్చి పండిపోయి కింద రాలిపోయి మొత్తం చెత్త అయిపోతుందని తీస్తే అస్సలు అన్నిటికన్నా ఫాస్ట్గా పెరుగుతుంది. ఆ వెనకాల చిన్న కుండీల్లో మొరమం మొక్కలు బాగా డ్రై అయిపోయాయి, అందుకని అవన్నీ తీసేసి అందులో కూడా ఈసారి కనకాంబరం మొక్కలే వేసేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం ఫ్రెష్గా అందంగా కనపడతాయి కూడా. ఈ మందారాలు వేసి ఇంకైతే నాకైతే విసుగొచ్చేసింది ఫ్రెండ్స్. ఈ దొండపాదు చూస్తున్నారా, అసలు లాగుతూనే ఉన్నాయి. ఎక్కడి నుంచి వస్తుందో పాపం. తీసేటప్పుడల్లా అసలు పాపం అనుకుంటేనే తీస్తాను, కానీ అన్ని మొక్కల మీదకి వెళ్ళిపోద్ది. ఇంకేం చేయాలి అర్థం కాక ఇంకా తీయడం తప్పట్లేదు ఫ్రెండ్స్. అసలు చూస్తున్నారా, మ్యాంగో ట్రీకి అంతా కూడా చుట్టేసుకుంది. సో అదంతా కూడా మొత్తం తీసేసా. యాక్చువల్లీ ఇప్పుడు కొత్త సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు, కొత్త వాళ్ళు చూస్తున్నారు ఈ వీడియో అంటే ఫ్రెండ్స్, ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి మన గార్డెన్ది కూడా చూడండి. చాలా వ్లాగ్స్ ఉంటాయి. అంటే మనకి చిన్న రసాలు చాలా వచ్చాయి. దాంతో మేము ఇంట్లోనే పచ్చడి కూడా పెట్టాము, నేను మా ఫ్రెండ్ కలిపి. మ్యాంగో ట్రీ చూడడానికి, మ్యాంగో ప్లాంట్ చూడడానికి ఎంత చిన్నగా ఉంది కదా, దానికి 11-13 కాయలు వచ్చినట్లు ఉన్నాయి ఈ సంవత్సరము. నెక్స్ట్ ఇయర్ అయితే ఒక 50 కాయలైనా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. ఆ చెట్టు చూసినప్పుడల్లా అలాగే అనిపిస్తుంది. సో దాన్ని చుట్టేసింది అనమాట మొత్తం దొండపాద అయితే. అదంతా కూడా క్లీన్ చేసాము. ఇక్కడ కూడా ఈ గడ్డి గులాబీ టేబుల్ రోజ్ అంటారు కదా, అది కూడా బాగా వచ్చేసింది. ఎన్ని కలర్స్ వేసామో. పువ్వులు పూసినప్పుడు బాగానే అనిపిస్తుంది, తర్వాత అంతా ఆకుల కింద అల్లిమేస్తుంది అనమాట. అది కూడా గడ్డిలాగా అలిమేయడంతో మిగతా మొక్కలకున్న బలం అంతా తీసేసుకుంటుంది. ఇంకా అందుకని చెప్పి నేను అవైతే మొత్తం తీసేసాను అనమాట.
సో ఇదన్నమాట ఫ్రెండ్స్, ఇది మనకి రోడ్డు మీదకి ఫ్రంట్ ఇలా ఉంటుంది మనకి ఫ్రంట్ గార్డెన్ అయితే. ఇది గులాబీ రంగు, నాటు గులాబీ రంగు, చిన్నవి బేబీ పింక్ అన్నమాట. సో ఇవి కూడా పక్కన అయితే కట్టామన్నమాట. దానికి సపోర్ట్ తీసుకుని కట్టాను. వర్షం కదా, ఇప్పుడిప్పుడే చిగుర్లు వస్తున్నాయి ఫ్రెండ్స్. మనకు ఒక 10-15 డేస్ పోతే అసలు గార్డెన్ అంతా చక్కగా హాయిగా పువ్వులతో చాలా బాగుంటుంది. 10-15 డేస్ తర్వాత అయితే నేను ఒక చిన్న వీడియో వ్లాగ్ అయితే పెడతాను, తిట్టుకోకుండా. అప్పుడు ఫ్లవర్స్తో చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఇవన్నీ పింగాణి కుండీలే ఫ్రెండ్స్. ఈ పింగాణి కుండీలు అన్నీ కూడా కొండాపూర్ నుంచి, హైటెక్ సిటీ నుంచి అయితే తీసుకొచ్చాము. అక్కడ కొంచెం హోల్సేల్ రేట్కి మనకి దొరుకుతాయి. అక్కడికి ఇక్కడికి చాలా రేట్ అయితే డిఫరెన్స్ ఉంటుంది. సో అక్కడికి ఒకేసారి అయితే ఎప్పుడు తీసుకురాలేదు. మనం ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కొంచెం కొంచెంగా. ఈ ఇంటికి వచ్చి 4 years అయింది. నేనైతే అసలు మొక్కలంటే నాకు ప్రాణం. దాని గురించి ఇంకా వెళ్ళినప్పుడల్లా కొత్త మొక్కలు తీసుకురావడం. ఈ వర్షాకాలం వచ్చిందంటే ఏ మొక్కైనా చూస్తే నచ్చితే తీసుకురావడం, వేయడం ఇలాగే జరుగుతుంది. సో ఇక్కడ మా హస్బెండ్ ఏంటంటే మామిడి చెట్టు కూడా ముందుకు పడిపోతుంది, దీన్ని కూడా కట్టేద్దామని చెప్పి అనుకుని ట్రై చేశారు. కానీ ఫ్రెండ్స్ కొన్ని మనం చేద్దామన్నా అవ్వదు ఫ్రెండ్స్. దానికి సపోర్ట్ అయితే కావాలి వెనక్కి. మనం అది అంటే మనకున్న చిన్న ప్లేస్లో చాలా రకాల మొక్కలు అయితే వేసాము. పాపం నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది కొన్ని మొక్కల్ని మేము తెలియకుండానే ఇబ్బంది పెడుతున్నామని. మా అతి ప్రేమతో మాకు చోటు చిన్నదైనా కూడా వాటిని ఇరికించి వేసానని కూడా అనిపిస్తుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది ఏంటంటే పెద్ద సైజు కాగడమల్లి ఫ్రెండ్స్. ఇక్కడైతే ఇప్పుడు నాటు గులాబీ చిన్నవి ఉంటాయి కదా ఫ్రెండ్స్, అది లైక్ బేబీ పింక్ లైట్ కలర్, అవి అయితే ఎంత బ్యూటిఫుల్ ఉంటాయంటే మనకి చిగురు చూస్తున్నారు చక్కగా వచ్చాయి అన్నమాట. చిగురు మనకి ఒక 10-15 డేస్లో అయితే ఆ రోజెస్ కూడా వస్తాయి. నేను ఒక వీడియో అయితే ఒక 15 డేస్లో పెడతాను. ఇదంతా ఈ రోజంతా కూడా గార్డెన్ అంతా క్లీన్ చేయడానికే సరిపోయిందనమాట. మనకైతే ఆల్మోస్ట్ నాకు మార్నింగ్ అదే 7:30కి కాఫీ తాగితే ఇంట్లోకి 1 o'clock వచ్చామన్నమాట. ఆ తర్వాత పప్పు అన్నం కలిపి, పెసరపప్పు అన్నం కలిపి పొంగల్లా చేసి తాలింపు వేసి ఆవకాయ వేసుకొని చక్కగా తిన్నాం అనమాట. యాక్చువల్లీ అయితే ఇంకా నాకైతే గార్డెన్ క్లీన్ అయ్యేసరికి నాకు హస్బెండ్ కడుపు నిండిపోయినట్టు అయిపోయింది. ఎన్నిసార్లు అన్నారు. యాక్చువల్లీ మా గార్డెన్లో ఇంకొక స్పెషల్ అట్రాక్షన్ కూడా ఉంటుంది, కానీ అది మీకు నెక్స్ట్ వీడియోలోనే తెలుస్తుంది. ఎందుకనంటే ఈ వీడియోలో అది పెట్టడానికి అవ్వలేదన్నమాట, లెంతీ అయిపోయింది. కరివేపాకు మొక్క కూడా వేసాను ఫ్రెండ్స్. ఎందుకంటే కరివేపాకు మొక్క అయితే వెనకాల ఉనింది, నేను బ్యాక్ సైడ్ కూడా టూర్ చేస్తా. కానీ ఫ్రంట్ సైడ్ కూడా ఇంటికి ముందు కరివేపాకు మొక్క ఉంటే మంచిదని నాకు చాలా ఇష్టం. కరివేపాకు మొక్క అంటే కూడా ఎందుకనో మరి తెలీదు, అది కూడా వేశాను. చెప్తున్నాను కదా, ఇరికిచ్చేసాను నేను. యాక్చువల్గా అయితే ఒక లేయర్ మట్టి, ఒక లేయర్ ఆవు గెత్తము, ఇలా ఒక లేయర్ మట్టి అట్లా వేసి ఫ్రెండ్స్ నేను ఆవు పంచకం ఇవన్నీ వేసి ఇది తయారు చేసామన్నమాట మొక్కలు పెట్టే ముందే. అందుకని మన మొక్కలు ఎప్పుడు కూడా హెల్దీగానే ఉంటాయి. ఈ మధ్యలో అయితే నేనైతే బియ్యం కడిగిన నీళ్ళు, కూరగాయ వచ్చిన చెత్త నీళ్ళు, ఉల్లిపాయ తుక్కు వచ్చింది అవన్నీ, మాంసం కడిగిన నీళ్ళు, పప్పులు కడిగిన నీళ్ళు, ఏమంటారు ఇడ్లీ పప్పు కడిగిన నీళ్ళు అన్నీ వేస్తాను అనమాట. చూస్తున్నారే పింగాణి కుండీలు. ఇవైతే ఈరోజు క్లీనింగ్ వీడియో కాబట్టి ఇది ఇంటికి గుమ్మం ముందు ఉంటుంది ఫ్రెండ్స్, తులసి మొక్క. ఇందులో కూడా అసలు ఈ వర్షాలకి మనకు వద్దనుకున్నవన్నీ బాగా పెరుగుతాయి. సో ఇవన్నీ చెత్త మొక్కలు, అవన్నీ గడ్డివి, అదేదో మొక్కల పేర్లు కూడా తెలియదు నాకు. అవేవో బాగా వస్తాయి అసలు. ఒక రూట్కి ఒక 5-6 స్టెమ్లు వచ్చేసి. నేను తులసమ్మను కూడా శుభ్రంగా ట్రిమ్ చేశాను. నాకు తెలుసు అలా కట్ చేయకూడదు అని, కానీ ఎంత బాగా కట్ చేస్తే అంత బుషీగా మనకి మళ్ళీ ఒక 10 డేస్లో బుషీగా గ్రీన్గా బాగా అవుతుంది తులసమ్మ కూడా. అందుకని చెప్పి తులసమ్మ దగ్గర కూడా కృష్ణయ్యని అయితే ఒకటి పెట్టాను అనమాట. ఎక్కడికి వెళ్ళినా మనకి ఇష్టమైన ప్లేస్లో కృష్ణయ్య ఉంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఫ్రెండ్స్. అందుకని చిన్న కృష్ణయ్యని అయితే పెట్టా. నెక్స్ట్ వీడియో, ఈ వీడియో చూసిన వాళ్ళు నెక్స్ట్ పార్ట్ 2 కూడా చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంకా మీకు స్పెషల్ అట్రాక్షన్ మా గార్డెన్లో ఏముంది, మా గార్డెన్ ఎలా కనిపిస్తుంది అన్నీ కూడా ఇంకా నెక్స్ట్ పార్ట్ 2లో. ఈరోజు ఒకే వీడియో పెట్టానంటే 1-2 hours అయిపోతుంది. నన్ను మీరు అందరూ తిట్టుకుంటారు. వీడియో క్లారిటీ లేకపోయినా, వాయిస్ క్లారిటీ లేకపోయినా కూడా
తిట్టుకోవద్దు. ఇందులో ఎంతో కొంత అయితే మీకు యూజ్ అవుతుంది. మొక్కలన్నీ చూస్తూ అంటే ఒక ఐడియా వస్తుంది, ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏంటి అని, క్రీపర్స్ ఎలా కట్టాలి అన్నట్టు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది కదా. శుభ్రంగా మొక్కలు అయితే సర్దేసి మధ్యలో బ్రేక్ తీసుకున్నాం ఫ్రెండ్స్, అది కూడా ఒక 6 minutes. దానికోసం అయితే నేను చక్కగా గట్టి పెరుగుని చక్కగా కవ్వంతో చిలిగేసి ఏంటంటారు పంచదార వేసి దాంట్లో కొంచెం అంటే చాలా కొంచెంగానే నీళ్ళు పోసాను అనమాట. ఎందుకంటే హస్బెండ్కి అడిగాను, పల్చగా కావాలా లేదంటే షాప్లో చేసేటట్టు కావాలా లస్సీ కార్నర్లో అంటే థిక్గా కావాలన్నారు. సో నేనైతే చాలా థిక్గా చేశాను. చాలా థిక్గా చేసి అందులో రోజ్ మిల్క్ ఉంటుంది కదా, రోజ్ మిల్క్ వేసేసాను అనమాట. అందులోని థిక్గా చేసిన ఈ లస్సీని అయితే అందులో పోసేసి చూస్తున్నారా ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. ఇంత పని చేసాం కదా, ఇంత పని చేసినప్పుడు ఇలా కొంచెం తాగకపోతే ఇంకా అంతే మన పని అయిపోతుంది. దీంట్లో కొంచెం మేగడ కూడా వేసేసాను. డ్రై ఫ్రూట్స్ వేద్దాం అంటున్నాను, ఇంకా నాకు తీసివేసే ఓపిక కూడా లేదు. అదనమాట ఫ్రెండ్స్. నచ్చితే కనుక లైక్ అండ్ షేర్.